పల్లా రాజేశ్వర రెడ్డికే పరిమితం అవుతుందా లేకపోతే మల్లారెడ్డి కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ ఓవైసీకి సంబంధించిన అక్రమ కట్టడాలు ఇట్లా వరుసగా అక్రమ కట్టడాలను కూల్చివేసే అవకాశం ఉంది హైడ్రాకు చుట్టాలు లేవు, బంధువులు లేరు. హైడ్రా అనేది ఒక రాజకీయ కక్షతో కాదు, ఇవాళ అక్రమ కట్టడాల కూల్చివేత కోసం వేసినటువంటి హైడ్రా ఇది. చెరువుల కుంటలు కబ్జాలు కాబడినటువంటి వాటిని ప్రకృతిని కాపాడేది హైడ్రా. కాబట్టి హైడ్రాకి ఎక్కడ కూడా బంధుప్రీతి ఉండదు, పెద్ద ధన పేద ఏముండదు. అక్రమార్కుల గుండెల్లో గుణపమైంది ఈ రోజు అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక సాహసోపేతమైన నిర్ణయం తెలంగాణ దశ దిశ మారబోతుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. గతంలో మీ అందరికీ తెలుసు, ఓడు పాలమ్మినా నేను పూలమ్మినా అనేటోళ్ళు, వాళ్ళకు కూడా రేపు వస్తుంది. ఇవాళ గతంలో చెరువులు కుంటలు కబ్జా చేసి FTL ల్యాండ్లో అక్రమ కళాశాలలు పెట్టిన వాళ్ళందరూ కూడా, తొడలు కొట్టినోడు మీసం మేలేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు దానికి సిద్ధంగా ఉండాలని బిడ్డ ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. నగర ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు ఇవాళ గొప్ప విశ్వాసం పెరిగింది. ఇవాళ భూ కబ్జాదారుల్లో ఇవాళ గుండెల్లో గుణపం అవుతుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ప్రకృతితో పెట్టుకున్నాడు ఎవడు కూడా ముందుకెళ్ళలేడు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకృతిని కాపాడడం కోసం ఇవాళ ముందు వరుసలో కాబట్టే ఇవాళ తెలంగాణలో ఒక రియల్ హీరోగా నిలిచిపోతా ఉన్నాడు. తెలంగాణ ప్రజలు ఆయనకు జేజేలు పలుకుతా ఉన్నారు. ఇది చాలా గొప్ప నిర్ణయం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. దొంగ కాలేజీలు పెట్టి అక్రమ కట్టడాలు కట్టి FTL ల్యాండ్లో బఫర్ జోన్లలో ఎవరు కట్టినా కూడా శిక్షకు అర్హులేని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. తెలంగాణ దశ దిశ మారబోతా ఉంది. హైడ్రాకు పెళ్లి విక్కినటువంటి ఆనందం వస్తూ ఉంది. హైడ్రాకు అభినందనలు చెప్తా ఉన్నారు. ఇలాంటి హైడ్రాలు ప్రతి జిల్లాలో రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ హైడ్రాతోని అక్రమార్కులకు ఇవాళ భూ కబ్జాదారులకు ఇవాళ ఎక్కడ కూడా స్థానం లేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది చాలా గొప్ప నిర్ణయం. తెలంగాణలో ఒకనాడు గండిపేట చెరువు అంటే, ఒకనాడు హిమాయత్ సాగర్ అంటే హైదరాబాద్కు ఒక అందం ఉంటుండే. ఇవాళ ఊరికో చెరువు, ఇవాళ నగరానికి ఒక లేకులు ఉంటుండే, అందం ఉంటుండే. ఆ 10 ఏళ్ల కాలంలో BRS నాయకులు మొత్తం కూడా ఈ లేకులను, చెరువులను ధ్వంసం చేసి భూ కబ్జాదారులకు వత్తాసు పలికి మొత్తం కూడా హైదరాబాద్ను విధ్వంసం చేసినటువంటి మూర్ఖులు. కాబట్టి ప్రకృతిని వాళ్ళని వదలలేదు. కాబట్టి ప్రకృతి వాళ్ళని BRS నాయకులు పాత్ర వేసింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒక రైతు బిడ్డగా, ఒక పోరాట యోధుడుగా ఆయన దగ్గరుండి చూశాడు. కాబట్టి అక్రమార్కుల మీద పోరాటం చేసిండు. కాబట్టి ఈరోజు ఒక హైడ్రాను తీసుకొచ్చి, హైడ్రా కూడా ఒక దమ్మున్న ఆఫీసర్ని వేసి ఎక్కడ కూడా అదిరేదే బెదిరేదే లేదని ఒక మొత్తం కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులు కుంటల్ని కాపాడే ప్రయత్నంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు వరుసలో ఉంది. కాబట్టి ఇవాళ నగర ప్రజలు, ఇవాళ పేద ప్రజలకు దాహత తీర్చే, ఇవాళ మంచినీళ్ళనిచ్చే చెరువుల్ని మళ్ళీ ఉన్నటువంటి నిజాం హయాంలో ఏదైతే మనకు పూర్వవైభవం ఉండేనో ఆ పూర్వవైభవాన్ని తీసుకురావడానికి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తూ ఉండడానికి తెలంగాణ సమాజం ఇలా ముఖ్యమంత్రి గారికి జేజేలు పలుకుతూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం జేజేలు పలుకుతుందని కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఓవరాల్గా ఖచ్చితంగా ప్రకృతి నాశనానికి కారణమైనటువంటి ఎవరిని వదలం, హైడ్రా ఖచ్చితంగా అందరి మీద పంజా విసురుతున్నట్టు ఇక అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి హైడ్రా మల్లారెడ్డి యూనివర్సిటీల మీద బుల్డోజర్లను పంపిస్తుందా, త్వరలోనే కూల్చోబోతుందా, ఏం చేయబోతుందా అనేది ఇక వెయిట్ అండ్ సీ. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.